పేద రోగులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంగా టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో నిత్యం కలకలం బయలుదేరుతోంది. తమకు వేతనాలు పెంచాలని కోరుతూ ఇక్కడ పనిచేసే శానిటరీ వర్కర్స్ గత కొన్ని రోజులుగా నిరసన దీక్షలకు దిగారు. ఇది కాస్త యాజమాన్యం స్పందించిన స్థితిలో ఇక్కడి స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ సుమారు 500 మందికి పైగానే 3 రోజుల నుంచి నిరవధిక దీక్షలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రిలోని రోగులకు కూడా వైద్య సేవలు అందడం గగనంగా మారుతోందే అనే వార్త విశృంఖలగా ప్రచారం జరుగుతోంది. అయితే స్విమ్స్ ఆసుపత్రిలో మాత్రం యథావిధిగానే ఆపరేషన్ థియేటర్లు పనిచేస్తుంటే వైద్య సిబ్బంది కూడా వారికి సేవలు అందిస్తున్నారు. 10% మంది వర్కర్లు కూడా అత్యవసర సేవలకు హాజరవుతూ ఇక్కడ సేవలు అందించడానికి పనిచేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ అనేది సుమారు 35 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆసుపత్రి. పేద రోగులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం తక్కువ ధరలకే అందించాలనే లక్ష్యంగా టీటీడీ ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. టీటీడీ ఆర్థిక వనరులు సమకూర్చడంతో పాటు దాతల సహాయంతో కూడా మెరుగ్గానే ఇక్కడ అందుతోంది. ఈ పరిణామాలలో ఆసుపత్రికి సంబంధించి వైద్యులు వివిధ విభాగాలు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ ఆసుపత్రిలో ప్రధానంగా శానిటేషన్ చేయడానికి అవసరమైన సుమారు 1800 మంది వర్కర్లను తాత్కాలిక ప్రాతిపదికన అది కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా నియమించారు. ఇక్కడ వీరికి 13,200 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇది మేము పనిచేసే విధులకి మాకిస్తున్న వేతనానికి సంబంధం లేదు అనేది ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల వాదన. ఈ పరిణామాల నేపథ్యంలో తమని 4th క్లాస్ ఎంప్లాయీస్గా వార్డ్ బాయ్స్ కింద ట్రీట్ చేయాలని వీరు కోరుతుంటే ఓటీలలో అదేవిధంగా వార్డులలో పనిచేస్తున్న సుమారు 400 మంది స్టాఫ్ నర్సులు కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఉన్నారు. అంటే వీరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. వీరికి కూడా వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించడం ప్రారంభించారు. అంతకుముందు వ్యక్తుల చేతుల్లో ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే ఈ సంస్థలని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని టీటీడీలోనే ప్రత్యేకంగా మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇంత చేసినప్పటికీ వీరికి తక్కువ వేతనం ఉంది. ఈ వేతనాన్ని పెంచడం ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలి అనేది కూడా ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. టీటీడీ ఉద్యోగులతో సమానంగా ఇక్కడ పనిచేసే శానిటరీ వర్కర్స్ కూడా లడ్డు ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు చూపిస్తే ఉచిత దర్శనానికి వెళ్ళడంతో పాటు నెలకు 10 లడ్డులు ఉచితంగా తీసుకునే వెసులుబాటును కూడా టీటీడీ కల్పించింది. అయితే వీరు చేస్తున్న పని సాధారణంగా శానిటేషన్ వర్కర్స్ అంటే బయట పనిచేసే తీరు ఒక రకంగా ఉంటే ఆసుపత్రిలో రోగులకు ప్రధానంగా ఆపరేషన్ థియేటర్లో పనిచేసే విధులు వేరుగా ఉంటాయి. ఒకసారి వీటిని బేరీజు వేస్తే ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తుంది. దీంతోపాటు రాయలసీమ సేవా సమితి ద్వారా కూడా సుమారు 300 మంది శానిటరీ వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే 2 సంస్థలకు సంబంధించిన సుమారు 1800 మంది ఉంటే అందులో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, టెక్నికల్ సిబ్బంది కూడా మ్యాన్ పవర్ కార్పొరేషన్లో తక్కువ వేతనాలకే పనిచేసే పరిస్థితి ఇక్కడ కల్పించారు. ఏడాదికి 5,400 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్వహించే టీటీడీ వ్యవహారాల్లో విద్యా వైద్య రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఇక్కడ పనిచేసే కీలకమైన విభాగాల్లో అది కూడా శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పెంచకపోవడం అనేది ఒక దుర్మార్గమైన చర్యగా సిఐటియు నాయకుడు రవికుమార్ చెప్తున్నారు. 33 సంవత్సరాలుగా ఈ సిమ్స్ హాస్పిటల్ ఏర్పడినప్పటి నుంచి సిమ్స్లో వార్డ్ బాయ్స్గా 540 రూపాయల జీతం నుంచి పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లోకి తీసుకున్న తర్వాత మాకు శానిటేషన్ అనే హోదాను ఇచ్చి 3 సంవత్సరాలుగా జీతాలు పెంచడం లేదు. ఏమని అడిగితే మీరు శానిటేషన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు జీతాలు పెంచడం లేదు అని చెప్పడం జరిగింది. శానిటేషన్ హోదాను పెట్టడం వల్ల మాకు వేతనాలు పెరగడం లేదు. ఆ శానిటేషన్ అనే పదాన్ని మార్చి జీతాలు పెంచాలి. వార్డ్ బాయ్స్గా గుర్తిస్తే మాకు రావాల్సిన జీతాలన్నీ మెయిన్ ప్రధానమైన డిమాండ్లు ఆ రెండు డిమాండ్లను సాల్వ్ చేయాలని ఈరోజు ఇన్ని రోజులు కాలయాపన అవుతున్నా కూడా మేము ఇప్పుడు 62వ రోజుకు
ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో ప్రతి పనిచేసే ఒక్కరికి శానిటేషన్ అనే పేరుని ఇచ్చారు కాబట్టి అక్కడ కూడా 13,000 చిల్లర ఇస్తున్నారు. 13,260 రూపాయల జీతం వస్తుంది. ఆ వార్డ్ బాయ్స్గా గుర్తిస్తే 22,000 23,000 జీతం వచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని గతంలో వార్డ్ బాయ్గా ఉన్నారు కాబట్టి ఆ వార్డ్ బాయ్గా గుర్తిస్తే మాకు జీతాలు పెరుగుతాయనేదే మా ప్రతిపాదన. 62 రోజులకు కూడా ఈ సమ్మె చేయడానికి కూడా కారణం అదే. లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ నుంచి తొలగించి శానిటేషన్ అది ఉంటూ శానిటేషన్ అనే పదాన్ని తొలగిస్తే వార్డ్ బాయ్స్గా గుర్తిస్తే మాకు సమాన పనికి సమాన వేతనం పెరుగుతుందనేది మా కోరిక. ఇదే పరిస్థితిలో ఇక మీదటైనా 35 సంవత్సరాలుగా పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కాల పరిమితి 2027 జనవరి నాటికి తీరిపోయే పరిస్థితి ఉంది. ఈ కార్మికులనే మళ్ళీ కొనసాగిస్తారా లేదా అనేది కూడా ధర్మ సందేహంగా మారింది. నిరవధిక దీక్షలు చేపట్టిన నేపథ్యంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ సిఐటియు నాయకులతో తీవ్రంగా చర్చలు సాగించారు. 4-5 రోజులు గడువు ఇచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు సిఐటియు నాయకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునుకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి నుంచి.